హీరో హీరోయిన్ ఎవరు కనిపించరు. అవును. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో వాళ్ళకి ఎప్పుడో ఒక మూవీ తీద్దామనే డిస్కషన్ వచ్చినప్పుడు తర్వాత ఇట్లాగే స్ట్రగుల్స్ ఉంటాయి. మీకు మీ క్యారెక్టర్ గురించి చెప్పారా లేకపోతే స్టోరీ మొత్తం చెప్పారా మీకు? అట్లాగే బిజినెస్ లోకి వెళ్ళి కొన్ని రోజులు జాబ్ చేసి సో తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాతో పడకపోయినా లేకపోతే మాటలు అవి లేకపోయినా నెగిటివిటీ అనేటువంటిది సినిమాల కంటే ఆయన వ్యక్తిత్వం చాలా నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. 2024 వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. చాలా మాటలు పడ్డాం. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఒక తీరు. సరే, హీరో హీరోయిన్స్ వాళ్ళ పక్కన పెడితే మీది ఫస్ట్ మూవీ. సో మీ హెల్ప్ కూడా నాకు కావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. ఈరోజు మనం వెంకట్ లక్ష్మితో సినిమాలో హీరో పక్కకి క్యారెక్టర్ రోల్ చేసినటువంటి యాక్టర్ సాయి కిరణ్ గారు. సో మనం సాయి కిరణ్ గారిని ఇంటర్వ్యూ చేద్దాం. సో హలో అండి, నమస్కారం. నమస్కారం. సో సాయి గారు చెప్పండి, వెంకట్ లక్ష్మి సినిమాలో మీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతా ఉంది, ఆడియన్స్కి ఎలా మీరు పరిచయం అవుతున్నారు? సో ఈ వెంకటలక్ష్మి అనే సినిమాలో నాది వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. సో ఆల్మోస్ట్ మూవీ మొత్తం హీరోతోనే ట్రావెలింగ్ ఉంటుంది. అవుట్ అండ్ కామెడీ, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ అనమాట. హీరోతో మొత్తం ట్రావెల్ అవుతుంది సినిమా. సో హీరో పక్కకి మొత్తం అంతా కూడా ట్రావెల్ అవుతుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ మూవీ అవకాశం అనేది ఈ డైరెక్టర్ హీరో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉన్నాను. సో హీరో నాకు బాగా క్లోజ్ అనమాట. సో వాళ్ళకి ఎప్పుడో ఒక మూవీ తీద్దామనే డిస్కషన్ వచ్చినప్పుడు సో ఆ హీరోనే నన్ను డైరెక్టర్ గారికి పరిచయం చేయడం జరిగింది. సో అట్లా హ్యాపెన్. అంతేనా? సో మెయిన్గా ఏంటంటే మీ క్యారెక్టర్ గురించి నేను డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. లైక్ ఏంటంటే మీ క్యారెక్టర్ యాక్చువల్లీ మీది కాదు, అంటే మీ క్యారెక్టర్ వేరే వాళ్ళని ఆల్రెడీ అనుకున్నారు. సో ఎప్పుడైతే స్టోరీ రాసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆ పర్టికులర్ క్యారెక్టర్ వారికే ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీ రీల్స్ చూసారో, అంటే మీ యాక్టింగ్ కానీ మీ యాంగిల్, మీ ఫిజిక్ అవన్నీ చూసిన తర్వాత ఈ రోల్ మీకే కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు అని డైరెక్టర్ గారు చెప్పారు అనమాట. సో అలా మీకు ఛాన్స్ వచ్చింది అనమాట, అంటే మీకు వేరే వాళ్ళకి పోవాల్సిన ఛాన్స్ మీకు వచ్చింది. చెప్పాలంటే అది కరెక్టే. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ కి తన ఫ్రెండ్ ఒక అతను ఉండే అనుకుని ఫస్ట్ నుంచి క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది, ఇతనే చేయాలి అని చెప్పి. సో తర్వాత ఎప్పుడైతే నేను అంటే నా రీల్స్ చూడటం జరిగిందో, హీరో ఎప్పుడైతే నాది అన్ని చూపించాడో, సో అప్పటి నుంచి డైరెక్టర్ గారికి ఎట్లా అంటే ఈ క్యారెక్టర్ కి యాప్ట్ గా సెట్ అవుతాడు. అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అట్లా అనుకొని సో అట్లా చెప్పాలంటే మీకు ఫస్ట్ మూవీ సో ఫస్ట్ మూవీ అయినా కానీ చాలా మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది. అదృష్టవంతం చాలా. సో ఈ సినిమా తర్వాత ఇంకా యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. హోప్ అండ్ విష్. ఓకే. సో ఇప్పుడు సరే, ఓకే, ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి, అసలు మీ ఎడ్యుకేషన్ అవన్నీ వాటి గురించి చెప్పండి. నా ఎడ్యుకేషన్ మొత్తం నేను వచ్చేసి గుడివాడ మాది. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే. సో బోర్న్ అండ్ బాటప్ అంతా అక్కడ? నేను బోర్న్ అండ్ బాటప్ మొత్తం అక్కడే, గుడివాడ. సో స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ. ఇంటర్ బీటెక్ వేరే చోట సత్తుపల్లి అనేది బీటెక్ చేశాను, సాయి స్ఫూర్తి కాలేజ్లో. ఓకే. సో తర్వాత ఇట్లాగే స్ట్రగుల్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనేది చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అట్లాగే బిజినెస్ లోకి వెళ్ళి కొన్ని రోజులు జాబ్ చేసి సో తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా జాబ్ లో సెటిల్ అయిపోయా. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి. సో అంతకుముందు బిజినెస్ చేశారు, రకరకాల ప్రయోగాలన్నీ అయిపోయినాయి బీటెక్ అయిపోయిన తర్వాత. సో టిపికల్ బీటెక్ స్టూడెంట్ చేయాల్సినటువంటి అన్ని పనులు టిపికల్ బీటెక్ స్టూడెంట్ చేయాల్సిన ప్రతి ఒక్కటి చేసేసి ఆ తర్వాత ఇంకా సో జాబ్ 6 years నుంచి చేస్తాను. జాబ్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇన్స్టాలో రీల్స్ చేయడం అట్లా టైం పాస్ కి ఎప్పుడైనా
అది ఖాళీగా ఉన్న టైంలో చేస్తూ ఉండేవాడిని. అదే. జాబ్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. బట్ జాబ్ రాకముందు పొద్దాక ఇదే పనులు, ఖాళీగానే ఉంటాం కాబట్టి Yes, yes. పొద్దాక ఇదే పనులు ఉండేవాడిని. ఎనీవే మీ లోపల యాక్టింగ్ చేయాలనేటువంటి ఫైర్ ఏదైతే ఉందో అదేంటంటే ఇన్స్టాగ్రామ్ రూపంలో బయటకు వచ్చింది. Yeah, yeah. దాని తర్వాత యూఆర్ గెటింగ్ మచ్ మోర్ ఛాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అవును. సో ఓవరాల్ గా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వెంకటలక్ష్మి సినిమాతో అనేటువంటి స్టోరీ మీరు ఫస్ట్ టైం వినగానే మీ రెస్పాన్స్ ఏంటి? నేను డైరెక్టర్ గారు వచ్చి నాకు ఇట్లా ఇట్లా ఉంటది క్యారెక్టర్. మీకు మీ క్యారెక్టర్ గురించి చెప్పారా లేకపోతే స్టోరీ మొత్తం చెప్పారా మీకు? నాకు స్టోరీ మొత్తం చెప్పలేదు, నా క్యారెక్టర్ ఉంటది, థీమ్ చెప్పారు, స్టోరీ థీమ్ Theme చెప్పారు, okay. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం స్టోరీ ఏం చెప్పలేదు. ఇట్లా ఉంటది క్యారెక్టర్, హీరో హీరోయిన్ ఫాదర్ అట్లా ఉంటది. నీ క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటది, మొత్తం హీరోతో ట్రావెల్ అవుతారు మీరు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నా నేమ్ మూవీలో, నా నేమ్, నా సో క్యారెక్టర్ మూవీలో మీ నేమ్ ఏంటి? జపాక్ జలంధర్. ఓకే, జపాక్ జలంధర్. పేరు వింటుంటేనే కామెడీ వచ్చేస్తుంది. సో నాకు డైరెక్టర్ గారు ఎప్పుడు చూసినా, డైరెక్టర్ గారు కానీ మన సెట్స్ లో కెమెరామ్యాన్ కానీ ఎవరైనా సరే నేను సెట్ లోకి రాగానే నవ్వుతారు. అదేంటో తెలియదు, అట్లా వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో. దాంతో ఆయన డిసైడ్ అయ్యి ఉంటాడు ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి అని. అట్లా. సో ఓవరాల్ గా యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ క్యారెక్టర్? ఐఎమ్ సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫైడ్. మొత్తం. సో ఇప్పుడు మీరు చెప్పండి, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అసలు మీకు డైరెక్టర్ తో ఆల్మోస్ట్ సినిమాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి, సో డైరెక్టర్ గారు అంటే చాలా స్ట్రిక్టా లేకపోతే కొంచెం ఫ్లెక్సిబులా? డైరెక్టర్ గారు చాలా ఫ్లెక్సిబుల్, కొద్దిగా కూడా కాదు. అంతేనా? ఎంత ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, సార్ ఇట్లా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది చిన్న, సాయి ఓకే తీసుకో, కాకపోతే తొందరగా వచ్చేయి అంటారు, అంతే. తీసుకో అంటారు, మళ్ళీ తొందరగా వచ్చేయి అంటారు. సో చాలా ఫ్లెక్సిబుల్ డైరెక్టర్ గారితో. రిలేషన్ కూడా చాలా మంచి రిలేషన్, బాండింగ్. సో అవన్నీ ఇట్లా కలవటం వల్లే మూవీ ఇంత బాగా వచ్చిందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తా ఉంది. అదే మెయిన్ ఎందుకంటే మెయిన్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో వీళ్ళతోనే ర్యాపో ఎంత బాగుంటే మనము అంత పీక్ లో పర్ఫామ్ చేయగలుగుతాం. లేకపోతే ఇక్కడ ఏమంటుంది అంటే డైరెక్టర్ తోని వాళ్ళతో పడకపోతా, లేకపోతే మాటలు అవి లేకపోయినా, లేదా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ అనేటువంటిది క్యారెక్టర్ లో కనిపిస్తుంది. అట్లా ఉంటది. సో అందుకని ర్యాపో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అసలు చాలా ఫ్లెక్సిబుల్ గా చాలా కంఫర్టబుల్ గా సినిమా చేశారనమాట. సరే, సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి చెప్పండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మెయిన్ గా మీ మదరు, ఫాదరు? ఫాదర్ వచ్చేసి ఆడిటర్. We own our own office there in town, గుడివాడ. ఓకే. మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. నాకు ఒక సిస్టర్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మ్యారీడా మీరు? నో ఐఎమ్ బ్యాచులర్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అయిపోయింది అది. ఇట్స్ క్లోజ్ చాప్టర్. క్లోజ్ చాప్టర్ కాదు, పీరియడ్ అయిపోయిందండి. ఆ పీరియడ్ అయిపోయింది. సో బుక్ ఓపెన్ కాలేదు, క్లోజ్ అవ్వలేదు. సో ఓపెన్ కాలేదు, క్లోజ్ కాలేదు. ఓకే. సంబంధాలు అవి చూస్తున్నారా ఇంట్లో? చూస్తున్నారు, ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. ఓకే. గుడ్. సో ఇప్పుడు మీ సిస్టర్ ఇక్కడ హైదరాబాద్. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమా, మీ డ్రీమ్ హీరో ఎవరు ఫస్ట్? నా డ్రీమ్ హీరో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన తర్వాత మా దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీ డైరెక్టర్ గారు కూడా హార్డ్ కోర్ ఫ్యాన్. హార్డ్ కోర్ అంటే హార్డ్ కోర్ అభిమానిని, అసలైన అభిమాని. డైరెక్ట్ గా మా అన్నయ్య అంటుంటే నేను వాళ్ళ బ్రదర్ అనుకున్నాను. యాక్చువల్గా చెప్పింది పవన్ కళ్యాణ్ గారి గురించి. మా బ్రదర్ మా అన్నయ్య అంటుంటే, ఏంటి అన్నయ్య పవర్ స్టార్ అన్నయ్య అంటారంట. ఓకే. అంత హార్డ్ కోర్ ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే బాగా ఇష్టం. బాగా అంటే సినిమాల కంటే ఆయన వ్యక్తిత్వం చాలా నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. ఓకే. సో లాస్ట్ ఒక 10-15 years నుంచి ఆయన గమనిస్తున్నారా మీరు చాలా క్లోజ్ గా? అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే 10 years అయిపోయింది పాలిటిక్స్ లోకి వచ్చి. అవును. సో ఫ్యాన్స్ కి అందరికి ఒక మంచి మెసేజ్ ఏంటంటే, లైక్ ఏంటంటే ఒక పని స్టార్ట్ చేయగానే సక్సెస్ అంత ఈజీగా రాదు. రాదు. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ పెట్టి
2024 వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితుల్లో, అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంత పెద్ద స్టార్, కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు. లాస్ట్ టైం 2019లో అయితే మోస్ట్ డిసప్పాయింటింగ్ పాయింట్ అనమాట, అంటే 2 చోట్ల ఓడిపోవడం. బట్ సక్సెస్ అనేటువంటిది లేట్గా వచ్చినా చాలా అద్భుతంగా, చాలా డిప్యూటీ సీఎం అనేది 100% స్ట్రైక్ రేట్ లో 21 ప్లేసెస్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తోని, దాంతోపాటు డిప్యూటీ సీఎం ఇస్ ఆల్మోస్ట్ లైక్ సీఎం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అంటే వేరే రాష్ట్రాలు చూస్తున్నాం డిప్యూటీ సీఎం కున్నంత అక్కడ హైయెస్ట్ వాల్యూ అనమాట. డిప్యూటీ సీఎం పేరుకే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇది తెచ్చారు. సో ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం అనేది కూడా ఏంటంటే వేరే వేరే వాళ్ళకు కూడా ఇచ్చేస్తుండే డిస్ట్రిబ్యూట్ చేయడం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే క్లియర్ గా చెప్పారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఒక్కరికే ఇస్తున్నాను, వేరే వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయన గౌరవం తీసినట్టు అవుతుంది. ఒకవేళ నేను ఇంకొక వేరే క్యాండిడేట్ కూడా డిప్యూటీ సీఎం అట్ ద సేమ్ టైం ఇవ్వచ్చు, కానీ ఇస్తే కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇమేజ్ అనేటువంటి తగ్గుతుంది, లేదా ఆ గౌరవం అలానే ఉండాలని చెప్పి ఒక్కరికే డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారనమాట. అవును. సో ఎనీవే మొత్తానికి మీ స్టార్ సీఎం డిప్యూటీ సీఎం అయ్యారు. కళ నెరవేరిపోయింది. సో వెరీ హ్యాపీ. పాలిటిక్స్ మొన్న ఎలక్షన్స్ తర్వాత నుంచి పాలిటిక్స్ ఫాలో అవ్వట్లే, అన్నయ్య చూసుకుంటాడు కదా ఇంకా అంతే కదా. ఇప్పటి వరకు ఉండే ఫోకస్ అని ఇప్పుడు హ్యాపీగా చాలా మాటలు పడ్డాం. కోర్స్ చాలా అంటే చాలా హేళన చేశారు మమ్మల్ని చాలా. బట్ అందరికి మేము అప్పుడు సమాధానం చెప్పలేకపోయాం, బట్ రిజల్ట్ తో సమాధానం ఆటోమేటిక్ సమాధానం వచ్చేసింది. ఎవరికి ఎలా తగలాల తగిలిపోయింది అనుకో, అంతేనా? సో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఒక ఫ్యాన్ గానా లేకపోతే ఆల్ ఓవరాల్ గా మీకు ఫేవరెట్ మూవీ? ఓవరాల్ గా నాకు ఫేవరెట్ మూవీ అనేది లేదు, జోనర్ సిస్టమ్. ఫేవరెట్ జోనర్ నాది థ్రిల్లర్. ఓకే. థ్రిల్లర్ జోనర్ చాలా మూవీస్ ఫేవరెట్ మూవీ అని పర్టికులర్ గా లేదు. కొన్ని మూవీస్ లో నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చుతుంది. ఫేవరెట్ జోనర్ వచ్చేసి థ్రిల్లర్స్. ఓకే. ఎందుకు అడిగానంటే మామూలుగా మీరు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశారు, దాంతోపాటు మీలో కొంచెం ఆ కామెడీ అండ్ ఎవ్రీథింగ్ యాంగిల్ ఉంది. అంటే నాకు ఫేవరెట్ హీరో ఈ కమెడియన్. ఫేవరెట్ కమెడియన్ నాకు బేసిక్ గా ఫస్ట్ నుంచి సునీల్ అన్న. నన్ను చిన్నప్పటి నుంచి అంటే ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ ఏదైనా సెటైరికల్ గా మాట్లాడతాను. మామూలు కాన్వర్జేషన్ లో అయినా సరే నా కాన్వర్జేషన్ చాలా ఇంప్రెస్ అవుతా ఉంటారు నా పక్కన ఉన్నోళ్ళు. సో అప్పట్లో అట్లానే సునీల్ లాగా ఉన్నవా నువ్వు సినిమాల్లోకి వెళ్ళు, సునీల్ అంతటోడు అని అది తెలియకన్నారో తెలిసన్నారో తెలియదులే, కానీ అట్లా చూసుకుంటూ వచ్చి నాకు బెస్ట్ నాకు ఒక ఎరాలో సునీల్ అన్న నాకు చాలా అంటే చాలా మంచి కామెడీ టైమింగ్ అని. ఇప్పుడు మాత్రం సత్య బెస్ట్ టైమింగ్, కామెడీ టైమింగ్ ది బెస్ట్ ఉన్న కమెడియన్స్ లో సత్య చాలా ఫేవరెట్. సో మొత్తానికి సినిమాలో అంటే ఇంకా అవకాశాలు వస్తే కూడా కంటిన్యూ చేస్తారు? కంపల్సరీ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇది యాక్టింగ్ అనేటువంటిది ప్యాషనే కదా? ప్యాషన్ నాకు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఐటీ ఎంప్లాయీ. సో ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్ దెన్ ప్యాషన్ కదా? అవును. మీకు హీరోగా అవ్వాలనేటువంటి ఆలోచన కానీ కోరిక కానీ మీ మైండ్లో ఎక్కడన్నా 1% ఉందా? అస్సలు 1% కూడా లేదు. నేను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలా ఇష్టం నాకు. ఆ క్యారెక్టర్స్ ఆ రోల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రకాష్ రాజ్ గారు అంటే ఒక ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో అట్లా పరకాయ ప్రవేశం చేసేసి ఏ క్యారెక్టర్ అయినా పండించే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. అట్లా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఉండే. హీరో అనేది నా మైండ్ లో ఎప్పుడు లేదు అసలు లేదు. సో మంచి క్యారెక్టర్స్ మీకు రావాలి, సో మంచి రోల్స్ పాటించాలి. అంటే సినిమా మీ వల్ల ఆడాలి, కానీ మొత్తం సినిమా రెస్పాన్సిబిలిటీ అంతా హీరోకి ఎలాగో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ అట్లాంటివి నాకు వద్దు. నేను సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయితే చాలు అంతే. ఇప్పుడు ఈ సినిమాకైనా అంతే కదా? ఈ సినిమా కూడా అంతే. సో మీ వల్ల కొంచెం ప్లస్ అయితే బాగుంటుంది సినిమాకి. సో ఇప్పుడు స్టోరీ గురించి చెప్పండి. వెంకటలక్ష్మి స్టోరీ అనేటువంటిది చాలా జనాలకు రిచ్ అవుతుందా? అసలు ఎలా ఉంటుంది స్టోరీ? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నేను బేసిక్ గా ముందు చెప్పినట్టు నాకు థ్రిల్లర్ జోనర్స్ అంటే ఇష్టం అని చెప్పా. నా మనసులో ఎప్పుడు ఉండేది. సో అది ఎట్లా వచ్చిందో
నా ఫస్ట్ మూవీ ఛాన్స్ కూడా ఒక థ్రిల్లర్ మూవీ అయింది. థ్రిల్లర్ మూవీ. సో సంకల్ప బలం, మీ సంకల్ప బలం అనొచ్చు, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేది రియాలిటీలో నేను రీచ్ అయ్యాను. అది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, రే అసలు ఎట్లా ఈ కోఇన్సిడెన్సా లేకపోతే ఏంటి అంటే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక థ్రిల్లర్ జోనర్ సినిమా మూవీ వచ్చేసి. సో చాలా ఎలిమెంట్స్ అన్ని, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, ఒక ఎమోషనల్ సీన్స్ కానీ, ఒక కామెడీ సీన్స్ కానీ, ఒక థ్రిల్లర్ సీన్స్ కానీ, ఇది ఒక ప్యాక్ ఆఫ్ ఎవ్రీ ఎమోషన్స్ అన్నమాట మూవీ వచ్చేసి. సో సాయి కిరణ్ గారు, మీరు చెప్పండి, ఈ వెంకట లక్ష్మి సినిమా షూటింగ్ లో హీరో హీరోయిన్ అందరి రోల్స్ ఉంటాయి కదా, సో హీరో గారి గురించి మీరు కొంచెం చెప్పండి, హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్లు. సో హీరో ఈ మూవీకి హీరో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో ఎవ్రీథింగ్ అంటే ఒక రోల్స్ లో కూడా ఒక ఫాదర్ కి సన్ లాగా, ఒక లవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన హీరోయిన్ కి ఒక లవ్వర్ లాగా, సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి ఫ్రెండ్ లాగా. సో చాలా టైప్ ఆఫ్ రోల్స్ హీరో గారు వేయటం జరిగింది. సో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ మీద, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆ వేరియేషన్స్ కూడా చాలా నీట్ గా సెటిల్డ్ వేలో చాలా మంచి పర్ఫార్మెన్స్ రఘు దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో వాట్ అబౌట్ యాక్టర్స్? ఇద్దరు హీరోయిన్స్ కదా? ఇద్దరు హీరోయిన్స్ మన మూవీలో. సో హీరోయిన్స్ కూడా అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఒక తీరు మూవీలో, యాక్ట్ ఇంకా వీళ్ళు తప్ప ఇంకొక ఈ క్యారెక్టర్ ఇంకోళ్ళు చేస్తే బాగోదేమో అనిపించేలా వాళ్ళిద్దరు యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్స్ ఇద్దరిది, మంచి మంచి ఒక హీరోయిన్ కి చాలా మంచి మంచి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు హీరోయిన్స్ క్యారెక్టర్స్ రెండు, చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. సో ఓవరాల్ గా మీరు హీరో గారికి అండ్ హీరోయిన్స్ ఇద్దరికి కూడా ఫుల్ 100% మార్కులు ఇస్తారు? 100% వాళ్ళ ఎఫర్ట్స్ కి 100%. సో ఇప్పుడు మీ రోల్ కూడా ఫుల్ లెంత్, అంటే హీరో పక్కకు ఫుల్ లెంత్ రోల్. సో మెయిన్గా ఏంటంటే, సరే హీరోయిన్స్ వాళ్ళ పక్కన పెడితే, మీరు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు షూటింగ్స్ లో ట్రావెల్ చేస్తారు. సో ఓవరాల్ గా మీది ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీలో మీరు మొత్తం ఫుల్ లెంత్ క్యారెక్టర్ తో సినిమా మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అసలు అక్కడ అనుభవాలు చెప్పండి మాకు. అది ఎట్లా, హౌ యూ స్పెండ్ టైం యాక్టింగ్ విషయంలో కానీ, పడ్డ కష్టాలు అన్ని చెప్పండి. మెమరీస్ అంటే ఫస్ట్ కెమెరా నేను ఫేస్ చేసింది ఈ మూవీతోటే. ఇంత ముందు చిన్న చిన్న రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తా ఉండేవాడిని కానీ అంత ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక్కళ్ళనే రూమ్ లో తీసుకునే రీల్స్ కదా అవి. సో ఒకేసారి బయట అవుట్డోర్ లో షూటింగ్ మనం చేస్తుంటే ఒక నలుగురు చూస్తారు, కెమెరా ఫేసింగ్, డైలాగ్ రాదు. ఫస్ట్ 1 వీక్ అయితే అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. సో ఫస్ట్ టైం కాబట్టి కెమెరా యాంగిల్ ఎలా చూడాలి, డైలాగ్ డిసిషన్ ఎలా అంటే టైమింగ్ ఎలా క్యాచ్ చేయాలి, సో ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాను. సో డైరెక్టర్ గారు, డిఓపి మన రిషి చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పటం, ఇట్లా కాదు అట్లా చేయి, ఇట్లా ఉంటే ఇట్లా వస్తుంది అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేసి నాకు ఒక ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఒక 1 వీక్ కి ఒక ట్రాక్ లోకి వచ్చి ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ. సో ఫస్ట్ 1 వీక్ ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ వీక్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే ఓకే. తర్వాత అలవాటు అయిపోయిందా? తర్వాత ఇబ్బంది పడటం అలవాటు అవ్వలేదు. ఇది టైమింగ్, కామెడీ టైమింగ్ అంటే ఇలా ఉంటుంది మన సాయి గారిది. ఓకే. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా సినిమా మొత్తం క్లోజ్ చేస్తారు. సక్సెస్ఫుల్ గా సినిమా. సో ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది కదా? ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. త్వరలో నేను ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది దీంట్లో. ఓకే. విత్ డాన్సింగ్ తో కూడా. మన ఇట్లా డైరెక్టర్ గారు చాలా ఇబ్బంది పెట్టి డాన్స్ చేయించాడు నాతో. అచ్చా, ఓకే. మీరు ఒక పాటలో ఉన్నా. అంటే సిచ్యువేషన్ సాంగ్. అదొక మాస్ సాంగ్ నా మీదే. అది ఆ సాంగ్ మొత్తం నా మీదే అయి ఉంటాయి. సోషల్ మీడియా, ఇప్పుడు జరిగే సోషల్ మీడియాలో అవన్నీ కవర్ చేసుకుంటే ఒక సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ లో మెయిన్ నేను చేశాను. ఓకే ఓకే.
సో మీరు అంటే మామూలుగా కామెడీ చేశారు సినిమాలో, దాంతోపాటు ఫ్రెండ్ రోల్ చేశారు కాబట్టి, సో మీరు మా కోసం ఒక డైలాగ్ చెప్పాలి. ఓ డైలాగ్. డైలాగ్ డైలాగ్ అంటే నా ఫేవరెట్ కమెడియన్ సునీల్ అన్నది సొంతం సినిమా అంటే నాకు చాలా, ఆయన సొంతం సినిమాలో చాలా మంచి టైమింగ్తో కామెడీ చేస్తూ ఉంటాడు అన్న. ఓకే. సో నాకు చాలా ఇష్టము. సో దాని గురించి అది మనం చెప్పేటప్పుడు మీ హెల్ప్ కూడా నాకు కావాలి ఒకటి. అంటే డైలాగ్ ఒక దాంట్లో ముందు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ డైలాగ్ చాలా ఫేమస్. ఏది సొంతం సినిమాలో డైలాగ్ ఉంది. సొంతం సినిమాలో చాలా ఫేమస్ రీల్ కూడా అది. సరే చేద్దాం. మీరు చెప్తే మనం కూడా ఏది సొంతం సినిమాలో ఈ చదవడాలు అవి ఈ చదవటాలు పాస్ అవ్వటాలు మన వల్ల కాదు అని ఒక డైలాగ్ చెప్తాడు. భయ్యా తిరిగినంత కాలం తిరిగాము, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, కంబైన్ స్టడీ చేద్దాం. చదవటాలు పాస్ అవ్వటాలు మన వల్ల అయ్యే పని కాదురా, ఏదో ఆ టైంకి ఎవడన్నా చూపిస్తే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల కాదు, ఏం కంగారు పడం. అర్థమైందా? ఇట్లా ఉంటారు. సూపర్ బాగా చెప్పారు. సేమ్ సునీల్ కనిపించారు. థ్యాంక్ యూ. అంతే ఎందుకంటే సొంతం సినిమాలో చెప్పాలంటే తన భుజ స్కంధాలపై కంప్లీట్ గా మోసినటువంటి సినిమా నిజంగా. అంటే దాంట్లో నాకు రెండు, అంటే సొంతం సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి మ్యూజిక్ కూడా అల్టిమేట్. ఎందుకంటే ఇప్పటికీ ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఫ్రెష్, చాలా ఫ్రెష్. అసలు ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు కనిపించరు. కనిపించేది రెండు, ఒకటి మ్యూజిక్, రెండోది సునీల్. ఆ కామెడీ టైమింగ్ అల్టిమేట్. బాగా చెప్పారు డైలాగ్. ఓకే. సో సాయి కిరణ్ గారు, మీకు వెంకట లక్ష్మితో మంచి బ్రేక్ రావాలని, ఇంకా మంచి కామెడీ రోల్స్, మంచి క్యారెక్టర్ రోల్స్ చేసి మా లాంటి ప్రేక్షకులందరినీ మెప్పించాలని, సో మీ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.